You will pray to him and he will hear you. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. This is God's promise from Job 22:27. యోబు గ్రంథము 22వ అధ్యాయం 27లో దేవుడిచ్చే వాగ్దానం ఇది. We have a prayer answering God. మన ప్రార్థన ఆలకించేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. He's waiting to hear your prayer. ఆయన నీ ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. Yes, Psalm 65:2 says, 65వ కీర్తన 2వ వచనము ఇలాగున తెలియచేస్తూ ఉన్నది. O Lord who answers prayers, ప్రార్థన ఆలకించువాడా, to you all people will come. సర్వ శరీరుని యొద్దకు వచ్చెదరు. 1 John 5:14. మొదటి యోహాను 5:14లో This is the confidence we have, that if we ask anything in the name of Jesus, he hears us. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏదడినా ఆయన మన మనవి ఆలకించును. And Isaiah 65:24. యెషయా గ్రంథము 65:24. Before we call, if we have the Lord in our hearts, he hears us, he answers us. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. Even when we are speaking and saying the things that we need, he hears us. మనకు కావలసిన ప్రతి అవసరాన్ని బట్టి మనము ఆలోచన చేస్తూ ఉండగానే ఆయన మన మనవి ఆలకిస్తూ ఉన్నాడు. Firstly, he hears our prayers for our troubles. మన సమస్యల్లో ఉన్నప్పుడు మొదటగా మన ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. Psalm 34 and verse 17. 34వ కీర్తన 17వ వచనం ప్రకారం, The righteous cry out, నీతిమంతులు మొర్రపెట్టగా, and the Lord hears them. యెహోవా ఆలకించును. He delivers them from all their troubles. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. Don't be afraid. కనుక భయపడకండి. When you cry out and pray, he will deliver you from all your troubles. He will do it today. మీరు శ్రమలో నుండి మొర్రపెట్టగా ఆయన మిమ్మును విడిపించును. Lord, deliver your children from all their troubles today in the name of Jesus. తండ్రి యేసు నామములో మీ పిల్లలు వెలుచున్న శ్రమలన్నిటి నుండి వారికి విడుదల మీరు దయచేయండి. Come out your troubles out of their life as I command you in the name of వారి Jesus. జీవితంలో ఉన్న ప్రతి శ్రమలు యేసు నామములో బయటకు రమ్మని నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. Enough. ఇక చాలు నాయనా, It is enough. ఇక చాలు తండ్రి. Troubles stop now. శ్రమలు ఆగిపోవును గాక. And those who are bringing trouble, get out of their lives. ఎవరైతే శ్రమలు తీసుకొస్తున్నా వారి జీవితం నుంచి వెళ్ళిపోదురు గాక. Lose your power మీ యొక్క శక్తిని మీరు కోల్పోండి. and let them be free now. ఇప్పుడు వారు విడుదల పొందుదురు గాక. In Jesus' name. యేసు నామమున. Thank you, Lord. దేవ వందనములు. Believe నమ్మండి. you're coming out of your troubles today. ఈ రోజు శ్రమల నుండి మీరు బయటపడుతూ ఉన్నారు. God will do justice for you. దేవుడు మీకు న్యాయం తీరుస్తున్నాడు. My dear friends, నా ప్రియ స్నేహితులారా, today God is going to bring a sound of victory in our lives. ఈ రోజు మన యొక్క జీవితములో దేవుడు విజయవంతమైనటువంటి స్వరాన్ని మనకు దయచేస్తూ ఉన్నాడు. The Lord has come in our midst to give each one mighty victory. దేవుడు మన మధ్యలో సంచరించి మనలో ప్రతి ఒక్కొక్కరికి శక్తివంతమైనటువంటి విజయాన్ని దయచేయాలని కోరుతూ ఉన్నాడు. So whatever thing you're waiting for a breakthrough today, మీ జీవితంలో దేని కొరకై మీరు ఎదురు చూస్తూ ఉన్నారో, ఎలాంటి ఆశీర్వాదం కోసమైనా సరే, whatever failure you're having today, ఈ రోజు ఎలాంటి ఓటమి పాలైనప్పటికీ సరే, whatever burden you're carrying in your heart, మీ హృదయంలో ఎలాంటి భారమును కలిగి ఉన్నా సరే, give it into the hands of Jesus. వీటన్నిటిని యేసయ్య చేతికి సమర్పించండి. Today he's come to give you victory. ఈ రోజు ఆయన మీకు విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. A mighty sound of victory he will bring into your life. మీ యొక్క జీవితంలోనికి శక్తివంతమైనటువంటి విజయం అనేటువంటి స్వరాన్ని జయబేరి మోగిస్తూ ఉన్నాడు. And from tonight you're going to live in his victorious path. ఈ రోజు మీరు విజయవంతమైన తన మార్గంలో మీరు నడవబోతూ ఉన్నారు. In Psalm 118 we're going to meditate tonight. ఈ రోజు రాత్రి 118వ కీర్తన గురించి మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. If we read Psalm 118:14 to 16, 118వ కీర్తన 14 నుండి 16 వచనాలు ఈ రోజు మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. The Lord is my strength and my defense. He is my salvation. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయెను.
The Lord has become my salvation. దేవుడు నాకు రక్షణాధారమాయను. He is my strength. ఆయన నాకు బలమాయను. With that strength, I will keep on going. అలాంటి బలముతో నేను అలా ముందుకు కొనసాగేదను. No matter if I see there is nothing ahead of me, నాకు ముందు ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ సరే, the Lord is going to be the strength of your life to keep going. దేవుడు మీకు బలమై ఇంకా ముందుకు మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. And this verse says, the Lord has become my salvation. ఈ వాక్యం తెలియచేస్తూ ఉంది, ఆయన నాకు రక్షణాధారమాయనని. He is going to come and save us tonight. ఈ రోజు రాత్రి ఆయనే మనల్ని రక్షించబోతూ ఉన్నాడు. He is going to save our soul tonight. ఈ రోజు రాత్రి ఆయన మన ఆత్మను రక్షించబోతున్నాడు. He is going to save our life tonight. ఈ రోజు రాత్రి మన యొక్క జీవితాన్ని రక్షించబోతున్నాడు. He is going to save our family tonight. ఈ రోజు రాత్రి మన కుటుంబాన్ని రక్షించబోతున్నాడు. He is going to save your career tonight. ఈ రోజు రాత్రి మీ యొక్క భవిష్యత్తును ఆయన ఆశీర్వదించబోతూ ఉన్నాడు. Make the Lord your salvation tonight. ఈ రోజు రాత్రి దేవుని మీ రక్షకునిగా అంగీకరించండి. This is what he asks us to do. ఈ రోజు దేవుడు ఇలాగనే మనల్ని అడుగుతూ ఉన్నాడు. The Lord is your savior. దేవుడు మనకు రక్షకుడై ఉన్నాడు. He comes with great love to become our salvation. ఆయన మన రక్షణకర్తగా మారడం కోసమే గొప్ప ప్రేమతో మన ఎద్దుకు వస్తూ ఉన్నాడు. Look at verses 15 and 16. 15వ వచనము అలాగే 16వ వచనం గమనించండి. Shouts of joy and victory రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. resound in the tents of the righteous. నీతిమంతుల గుడారములలో రక్షణ సునాదము వినబడును. Shouts of joy and victory resound in the tents of the righteous. నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. That's how our heart should be. మన హృదయం ఇలాగునే ఉండబోతుంది. That's how our home should be. ఇలాగునే మన గృహం ఉండబోతున్నది. With shouts of joy and victory because we have the Lord on our side. రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదం వినబడుతుంది. ఎందుకో దేవుడు మన పక్షాన ఉన్నాడు. Never afraid. కనుక మనం భయపడము. Never doubting. మనము సందేహపడము. Never shaken. మనము విడువబడము. From tonight, as he becomes the salvation of our lives, ఈ రోజు రాత్రి ఆయన మనకు రక్షణ కర్త అవుతున్నాడు కాబట్టి మనకు ఇలాగున జరుగు. there is going to be continuous shouts of joy and victory in your heart. మీ యొక్క హృదయములో రక్షణ గూర్చిన ఉత్సాహ గానము సునాదము ఎల్లప్పుడూ వినబడుచు ఉన్నది. Because you'll feel the Lord with you in your heart. ఎందుకనగా దేవుడు మీ హృదయములో ఉన్నాడనేటువంటి స్పందన మీరు కలిగి ఉంటున్నారు. Somebody mighty is within you. నీలో శక్తివంతమైన వారు ఎవరో ఉన్నారని విశ్వసించదము. He will go with you, leading you wherever you go. మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆయన మీతో కూడా వచ్చి మిమ్మును నడిపిస్తూ ఉన్నాడు. I want to share 3 ways in which God is going to give you victory. 3 విధాలుగా దేవుడు మీకు విజయాన్ని అనుగ్రహించబోతున్నాడనే విషయాన్ని మీకు తెలియచేయబోతున్నాను. Firstly, victory in your purpose. మీ యొక్క ఉద్దేశము ద్వారా దేవుడు విజయాన్ని సాధించబోతూ ఉన్నాడు. In your life's purpose. మీ యొక్క జీవిత ఉద్దేశాన్ని గురించినటువంటి. There was a young boy called David. యవనస్తుడైన బాలుడు కూడా, అతని పేరు దావీదు. And he was just bringing food to his brothers when they were fighting against an army. సైన్యంలో యుద్ధం చేస్తూ ఉన్నటువంటి తన యొక్క సహోదరులకు అతడు భోజనాన్ని తీసుకుని వచ్చే పనిలో ఉన్నాడు. These brothers were fighting in the army of Israel. వీరి యొక్క సహోదరులు ఇశ్రాయేలు సైన్యంలో యుద్ధం చేసేటువంటి వారు. Against the nation of the Philistine. ఫిలిస్తీన్ల దేశానికి విరుద్ధంగా వారు యుద్ధం చేసేవారు. There was a great champion among the Philistines. ఫిలిస్తీన్లో ఒక గొప్ప వీరుడున్నాడు. And he was shouting against the armies of Israel. ఇశ్రాయేలు సైన్యాన్ని చూసి అతడు గట్టిగా కేకలు వేస్తూ ఉన్నాడు. What can you all do? మీరందరూ ఏం చేయగలరు? Who can defeat me? నన్ను ఎవరు ఓడించగలరు? And he was mocking at the God of Israel. ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవాని అతడు అపహాస్యం చేస్తూ ఉన్నాడు. Making fun of him. దేవుని అపహాస్యం చేస్తున్నాడు. At that moment, the Lord rose up within David. అలాంటి సమయంలో దేవుడు దావీదులో ఉండి పైకి లేవనెత్తబడి, The Spirit of the Lord rose up within David. దావీదులో దేవుని యొక్క ఆత్మ లేపబడడం ద్వారా And he went forward with a mighty zeal. అతడు శక్తివంతంగా ముందుకు వెళ్ళాడండి. He said, I will take down this giant Goliath.
ఈ భయంకరమైనటువంటి గొలియాతును నేను చంపేస్తానన్నాడు. The zeal of the Spirit of the Lord rose up within him. అతనిలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ అతనిని ప్రేరేపించడం ద్వారా అతడు అలాగున చేయగలిగాడు. When you go to fight such battles, అలాంటి యుద్ధాలు మీరు చేయడానికి బయలుదేరినప్పుడు, when you go to face big mountains like that, అలాంటి పర్వతాలను మీరు ఎదుర్కొని ఉన్నప్పుడు, to do big things which you think you're not capable, నీవు సామర్థ్యము లేనటువంటి వాడవని నిన్ను నీవు అలాంటి గొప్ప కార్యక్రమాలు చూస్తూ భయపడినప్పుడు, you will see your helper, the Spirit of God, rising up within your heart. నీలో నీకు సహాయం చేసేటువంటి దేవుని ఆత్మ నీలోనే ఉండి నిన్ను పైకి లేవనెత్తుచూ ఉన్నాడు. He will rise up and cast away every fear from your heart. నీ యొక్క హృదయములో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి భయమును ఆయన తొలగిస్తూ ఉన్నాడు. Every lethargy from your heart. మీ హృదయములో ఉన్న ప్రతి విధమైన నిరుత్సాహాన్ని తొలగిస్తూ ఉన్నాడు. And he will direct you towards his purpose. ఆయన తన యొక్క ఉద్దేశానికి నేరుగా నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. Just like he directed David to defeat Goliath. గొలియాతును ఏ విధంగా దావీదు ఓడించిన రీతిగా అలాగుననే, And you will go with a single-minded purpose to conquer and have the victory. నీవు ఏక మనస్సు కలిగి విజయాన్ని సాధించడం కోసమై నీకు నీవుగానే యుద్ధం చేయగలవు. And David went with the Spirit of God. దావీదు దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడ్డాడు. Even though he was a young little boy, అతడు చిన్నవాడైనప్పటికీ కూడా he defeated the giant Goliath with one stone. భయంకరమైనటువంటి ఆ యొక్క గొలియాతును ఒక వడిసెల రాయితోనే నాశనం చేశాడు. As he swung it and hit the head of Goliath, వడిసెలను విసిరి గొలియాతును అక్కడికక్కడే చంపివేశాడు. the power of God went through him. దేవుని యొక్క శక్తి అతని ద్వారా ప్రవేశించింది. This is how you're going to face your battles. ఈ విధంగా మీ యొక్క యుద్ధములను మీరు జరిగించెదరు. This is how you're going to face your future. మీ యొక్క భవిష్యత్తును ఈ విధంగా మీరు ఎదుర్కొనగలరు. Even in your work, మీ యొక్క పనిలో కూడా, even in your ministry, మీ సేవలో కూడా the Holy Spirit will rise up from within you. పరిశుద్ధాత్మ దేవుడు మీలో నుంచి పైకి లేవనెత్తబడుచున్నాడు. The Spirit of God will rise up within you దేవుని ఆత్మ మీలో నుండి లేపబడుతున్నాడు. and give you the power to have the victory. నీకు విజయాన్ని ఇవ్వడం కోసమే ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. To bring down the obstacles before you మీ ఎదుట ఉన్న ప్రతి విధమైన ఆటంకములన్నీ కూడా తొలగిస్తూ ఉన్నాడు. and to keep moving forward. ఆయన మిమ్మును ముందుకు నడిపింప చేస్తున్నాడు. Isaiah 42:13 says, యెషయా గ్రంథము 42వ అధ్యాయం 13 తెలియజేస్తుంది. the Lord shall go forth like a mighty man. యెహోవా సూర్యుని వలె బయలుదేరుచూ ఉన్నాడు. He shall stir up his zeal like a man of war. యోధుని వలె ఆయన తన ఆసక్తిని రేపుకొనుచూ ఉన్నాడు. He shall cry out, yes, shout aloud. ఆయన హుంకరించుచు తన శత్రువును ఎదిరిస్తూ ఉన్నాడు. He shall prevail against his enemy. వారి ఎదుట తన పరాక్రమను కనపరుచుకొనుచూ ఉన్నాడు. How is the Lord going to do this? దేవుడు ఎలాగో చేయబోతున్నాడు? Through you. నీ ద్వారా, Through you. మీ ద్వారా. In you, he will go forth like a mighty man. మీ ద్వారానే ఆయన శక్తి కలిగిన దేవుడిగా సూర్యుని వలె వెళ్ళబోతున్నాడు. And in your heart also, you'll feel so confident. నీ యొక్క హృదయంలో కూడా నీవు గట్టి నమ్మకాన్ని కలిగి ఉంటున్నావు. So powerful. చాలా శక్తివంతంగా ఉండబోతున్నావు. That somebody else is rising up to fight your battles with you. ఎవరో నీతో కూడా ఉండి నీ యొక్క యుద్ధాలన్నీ కూడా ఆయన జరిగిస్తున్నట్లుగా నీకు అనిపిస్తూ ఉంటుంది. And he shall prevail against his enemies. నీకు విరుద్ధంగా వచ్చినటువంటి ఆ యొక్క శత్రువుని జయిస్తున్నాడు. He shall stir up his zeal like a man of war. యోధుని వలె ఆయన తన ఆసక్తిని రేపుకొనుచూ ఉన్నాడు. As you carry Jesus into your studies, నీ యొక్క చదువులో ప్రభువైన యేసుక్రీస్తును మోసుకొని వెళ్ళినట్లయితే, as you carry him into your singing profession, teaching profession, ఒకవేళ పాట పాడే వృత్తిలో ఉన్నా లేదా పాఠాలు చెప్పేటువంటి వృత్తిలో ఉన్నా నీ యొక్క దేవుడైనటువంటి యెహోవాను నీవు మోసుకొని వెళ్ళుచున్నట్లయితే నీకు ఆశీర్వాదకరం. he will give you the power to have the victory. నీవు విజయం సాధించడం కోసమే ఆయన తన శక్తిని దయచేస్తాడు. He'll give you a new spirit, ఆయన నూతనాత్మను దయచేస్తున్నాడు. a spirit of boldness, ఆయన ధైర్యం అనే a ఆత్మనిస్తున్నాడు. spirit to do great things, గొప్ప కార్యక్రమం చేయడానికి కావాల్సిన ఆత్మనిస్తున్నాడు. and you will become a new person. అప్పుడు నీవు నూతన వ్యక్తిగా మార్చబడుతూ ఉన్నావు. There was a girl called Shaini Singh in Ambikapur, Chhattisgarh. ఛత్తీస్గఢ్ లో షైని సింగ్ అనేటువంటి ఒక అమ్మాయి ఉన్నారు. She was weak in her studies, especially in physics. ప్రత్యేకంగా ఆమె యొక్క చదువులో ఫిజిక్స్ లో చాలా బలహీనురాలుగా ఉండేటువంటి వారు. She contacted the prayer tower, ఆమె ప్రార్థనా గోపురాన్ని సంప్రదించింది. and the prayer intercessor prayed with great faith. ప్రార్థనా యోధులు గొప్ప నమ్మకంతో ఆమె కోసమే ప్రత్యేకంగా ప్రార్థించేవారు.
and she enrolled her in the young partners plan. ఆమె తనను యవ్వన భాగస్థుల పథకంలో తన పేరు నమోదు చేసుకున్నది. And when she joined this plan and joined the ministry, ఆమె ఎప్పుడైతే తన యొక్క పేరును ఈ యొక్క పథకంలో నమోదు చేసుకుని సేవలో ఉన్నదో, in the coming days she felt so different. ఆమె రాబోయేటువంటి దినాల్లో చాలా వ్యత్యాసాన్ని ఎదురు చూస్తూ ఉన్నది. God gave her a new spirit. దేవుడు నూతనాత్మను దయచేశాడు. She said, every day I started to read the Bible and then only sit to study. ప్రతిరోజు బైబిల్ చదివిన తరువాతనే చదువుకోవడానికి ప్రారంభిస్తానని సెలవిచ్చింది. I would receive the promise that God shows and I would study with that confidence. దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క వాగ్దానం మేరకు అలాంటి నమ్మకంతో నేను చదవడం ప్రారంభించాను. Before every exam, she would call the telephone prayer tower of Jesus Calls and get prayers. ఆమె వెళ్ళేటువంటి ప్రతి పరీక్షలు కూడా ముందుగా ప్రార్థనా గోపురాన్ని సంప్రదించి ప్రార్థన చేసుకుని పరీక్ష రాయడానికి బయలుదేరేది. When she wrote her 10th exam, she got 94% marks. ఆమె 10వ తరగతి పరీక్షలు రాస్తున్నప్పుడు 94% మార్కులు సంపాదించుకున్నది. And she was glorifying the Lord. ఆమె దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నది. Couldn't believe it. నమ్మలేకపోతూ ఉన్నది. How, Lord, you have given me a great victory. దేవా, ఎలాగున నాకింత గొప్ప విజయాన్ని మీరు అనుగ్రహించారు. A great result. ఓ గొప్ప ఫలితాలు నేను చూశాను. 12th standard came. 12వ తరగతి రానే వచ్చింది తన యొక్క జీవితంలో. And there was COVID during that time. ఆ సమయంలో కోవిడ్ లాంటి సమయం అది. So she had to study in online classes. ఆమె ఆన్లైన్ క్లాసెస్ చదవడానికి ప్రారంభించింది. It was difficult to study. చదవడానికి చాలా కఠినంగా ఉన్నదండి. But then she continued to read the Bible, pray and study. అయితే ఆమె తరచుగా బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ తన యొక్క పరీక్షల కోసమే సిద్ధపడుతూ ఉన్నది. That gave her a great strength. అది ఆమెకు గొప్ప బలాన్ని దేవుడు అనుగ్రహించాడు. That God was with her. దేవుడు ఆమెతో కూడా ఉన్నట్లు అనుభూతిని చెందింది. And in her 12th exam, she got 95% marks. 12వ తరగతి పరీక్షలో 95% మార్కులను సంపాదించుకున్నది. She had a strong desire to become a doctor and serve the people. ఆమె గొప్ప నిర్ణయంతో డాక్టర్ కావాలని ప్రజలకు సేవ చేయాలనుకున్నది. Especially to serve the poor. ప్రత్యేకంగా నిరుపేదలకు సహాయం చేయాలనుకున్నది. She, with prayers, she wrote her NEET exam. ఆమె నీట్ ఎగ్జామ్ రాసి ప్రార్థన ద్వారా She became amazingly successful in the first attempt itself and got the marks to clear the NEET. దేవుని యొక్క దయ ద్వారా మొట్టమొదటి సమయంలోనే ఆ యొక్క నీట్ పరీక్షల ఫలితాలు సంపాదించుకున్నది. Today she's gotten a seat in a reputed government medical college in Raipur. ఈ రోజు ఆమె రాయ్పూర్ లో పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి మెడికల్ కాలేజీలో సీట్ సంపాదించుకున్నది. God has held her hands and brought her to fulfill her purpose. దేవుడు తన యొక్క హస్తాన్ని పట్టుకొని ఆమె యొక్క ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. You may be feeling weak in your studies. మీ యొక్క చదువుల్లో మీరు బలహీనులుగా మీరు కనిపిస్తున్నారా? You may be feeling weak to do some work. లేదా పని చేయడం కోసమే చాలా బలహీనతను కలిగి ఉంటున్నారా? Saying, I am not capable. అయ్యా, నాకు శక్తి సామర్థ్యం లేదంటున్నా. But my friends, అయితే నా స్నేహితులారా, is it you who is going to go and do it? ఆయన వెళ్ళి ఆ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాడు. Somebody has told us that he's coming with us. ఎవరో చెబుతూ ఉన్నారు ఆయన మనతో కూడా వస్తూ ఉన్నాడని. Receive Jesus. యేసుని అంగీకరించండి. He can do things so easily for you. ఆయన మీ కొరకై సమస్తాన్ని సులువుగా చేస్తూ ఉన్నాడు. Let us not toil by ourselves. మనగా మనం కష్టపడని అవసరం లేదు. Somebody is coming to give us the power to have the victory. ఎవరో మనతో కూడా వచ్చి మనకు శక్తిని దయచేసి మనకు విజయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. Even when you sit to study, is going to rise up within you like a mighty man. నీవు చదవడానికి కూర్చున్నప్పుడు నీలో సూర్యుని వలె యోధుని వలె ఆయన నీతో కూడా ఉంటున్నాడు. Giving you great wisdom. ఆయన గొప్ప జ్ఞానాన్ని దయచేస్తూ ఉన్నాడు. He wants the young people here, the little children here, to shine for his name. ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలైనా సరే యవనస్తులైనా సరే ఆయన నామమును బట్టి మీరందరూ కూడా ప్రకాశించాలని దేవుడు కోరుకొనుచూ ఉన్నాడు. He is giving you a special grace ఆయన ప్రత్యేకమైన కృపను మీకు దయచేస్తున్నాడు. to be different, మీరు వ్యత్యాసమైన వారుగా మారుతున్నారు. to shine in your school, in your class. మీ యొక్క క్లాసులోను పాఠశాలలోను ప్రకాశించేదారు. Today he's coming with us ఈ రోజు ఆయన మనతో వస్తున్నాడు. to give victory in our purpose. మన యొక్క ఉద్దేశంలో జయాన్ని ఇస్తూ ఉన్నాడు. Yes, my friends. అవునా ప్రియ స్నేహితులారా, When the Lord comes, ప్రభువైన యేసు వచ్చినప్పుడు every evil spirit bows down. ప్రతి దురాత్మలు ఆయన ఎదుట సాగిలపడాలి. There is no power that can stand before the Lord.
దేవుని ఎదుట ఎలాంటి శక్తులు కూడా నిలబడడానికి వీల్లేదు. When you have such a mighty warrior with you. నీలో ఎలాంటి శక్తి కలిగినటువంటి యోధును కలిగినట్లయితే, And today we have had a chance to know him. ఈ రోజు ఆయన తెలుసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కదా. What more do you want? మీకు ఇంకేం కావాలి? What more do we need to be afraid of? దేని గురించి మీరు భయపడని అవసరం లేదు. He's coming with you today ఈ రోజు ఆయన మీతో వస్తూ ఉన్నాడు. to bring the sound of victory in your మీ life. యొక్క జీవితంలో విజయం అనేటువంటి శబ్దాన్ని ఇస్తున్నాడు. Right now the Lord is moving in our midst. ఇప్పుడే దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. Shall we look up to him in prayer and stand up wherever we are? మీరు ఎక్కడున్నా సరే లేచి నిలబడి ప్రార్థనలో ఆయనను మనము వెతుకుదాం. He raises his mighty right hand for us. ఆయన మన కొరకై తన శక్తి గల దక్షిణహస్తం చాపుతున్నాడు. And miracles are happening. ఇప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి. Whatever you're believing for and asking the Lord, మీరు విశ్వసించి దేన్నైతే ప్రభువుని అడుగుతున్నారు, the Lord is giving to you right now. దేవుడు ఇప్పుడే మీకు దయచేస్తూ ఉన్నాడు. Right now. ఇప్పుడే He's been waiting for మీ this. కొరకై వేచి ఉన్నాడు. Waiting for this ఈ moment క్షణం కొరకై వేచి ఉన్నాడు. where he can come and save his children. ఆయన తన పిల్లలను సంరక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. Where he can deliver his ఆయన children. తన పిల్లలకు విడుదలనిస్తూ ఉన్నాడు. Right now miracles are happening. ఇప్పుడే అద్భుతాలు జరుగుతున్నాయి. God is touching your body. దేవుడు మీ శరీరాన్ని తాకుచూ ఉన్నాడు. Those whose legs are crippled. ఎవరి యొక్క కాళ్ళు మడిచి ఉన్నాయో, Those who could not move their arms and legs and paralyzed. ఎవరైతే తమ యొక్క చేతులను కాళ్ళు కదపలేక పక్షవాతంతో ఉన్నారో, Release them, Lord. తండ్రి విడుదలనివ్వండి. Release them, Lord. విడుదల దయచేయండి. Victory is coming in our life, my friend. స్నేహితులారా, మన జీవితంలో విజయం వస్తుంది. Receive it in faith విశ్వాసంతో స్వీకరించండి. and thank the Lord. దేవునికి వందనాలు తెలియచేయండి. His mighty healing power is entering into your body. ఆయన శక్తివంతమైనటువంటి స్వస్థపరిచే మీ శరీరంలో ప్రవేశిస్తుంది. He is reviving every limb of your body. మీ శరీరంలో ప్రతి కుంటుతనాన్ని ఆయన తిరిగి నిర్మాణం చేస్తూ ఉన్నాడు. It is starting to work right now. ఇప్పుడు అది పని చేయడం ప్రారంభిస్తుంది. The mighty power of God is flowing through your body. ఇక శరీరంలోకి శక్తివంతమైన దేవుని యొక్క శక్తి ప్రవేశిస్తుంది. Right now God is touching your blood count. ఇప్పుడే దేవుడు మీ యొక్క బ్లడ్ కౌంట్ ని తాగుతున్నాడు. He is touching the blood మీ cells. యొక్క బ్లడ్ సెల్స్ ని తాగుతున్నాడు. He is bringing strength in your bloodstream. మీ యొక్క రక్తంలో ఆయన బలమును దయచేస్తూ ఉన్నాడు. Increasing the blood count. ఇప్పుడే బ్లడ్ కౌంట్ ని ఆయన అభివృద్ధి పరుస్తున్నాడు. God is making you strong to fight the diseases. వ్యాధులను ఎదుర్కోవడానికి దేవుడు తన శక్తిని దయచేస్తున్నాడు. Remove every cancerous tissue, Lord. క్యాన్సర్ టిష్యూలను తొలగించండి ప్రభువా. Remove every fibroid. ప్రతి ఫైబ్రాయిడ్ ని తొలగించండి. Let it disappear. ఇప్పుడే కరిగిపోవును గాక. Remove every ulcer in the eye. శరీరంలో అల్సర్ తొలగించండి. Touch them and save them right now. ఇప్పుడే వారిని ముట్టి రక్షించండి. The healing power, the healing hands of Jesus, his nail-pierced hands are coming upon you. స్వస్థపరిచేటువంటి ప్రభువైన యేసు గాయమొందిన చేతులు ఇప్పుడు మీ మీదకి వస్తూ ఉన్నాయి. Rejoice. సంతోషించండి. Pick up your miracle. అద్భుతాలు స్వీకరించండి. Pick up your miracle. మీ అద్భుతాలు స్వీకరించండి. The little children are asking for wisdom. చిన్న పిల్లలు జ్ఞానాన్ని అడుగుతున్నారు. God's wisdom is flowing into you. మీలోనికి దేవుని యొక్క జ్ఞానం ప్రవేశిస్తుంది. His knowledge and understanding is flowing into you. ఆయన తెలివి జ్ఞానం మీలోనికి ప్రవేశిస్తుంది. Praise him. దేవుని స్తుతించండి. God is touching the brain right now. దేవుడు మెదడును తాకుచూ ఉన్నాడు. God is commanding a growth in your మీ brain. యొక్క మెదడులో దేవుడు అభివృద్ధిని చేస్తూ ఉన్నాడు. Removing every damage in the parts of the brain. మెదడులో చెడిపోయిన ప్రతి భాగాన్ని దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. Heal them right now, Lord. దేవా ఇప్పుడే వారిని స్వస్థపరచండి. Heal them from their addiction. వారి యొక్క వ్యసనాల నుంచి స్వస్థపరచండి. Heal them from evil thoughts and voices in their mind. వారి యొక్క మనస్సులో ఉన్నటువంటి చెడు ఆలోచనలు, చెడు స్వరములను స్వస్థపరచండి. Deliver them from the hands of the wicked. దుష్ట శక్తుల చేతుల నుండి వారికి విడుదల దయచేయండి. From the hands of the oppression of the devil. సాతాను యొక్క ప్రతి విధమైన ఒత్తిడి నుంచి విడుదలనివ్వండి. You devil will no longer have a hold on God's people. సాతానుడా, దేవుని యొక్క ప్రజలు ముట్టడానికి నీకు ఏమాత్రం అధికారం లేదు. Let it leave. ఇప్పుడే వెళ్ళిపోవును గాక. Leave right now. ఇప్పుడే వెళ్ళిపోవును గాక. Leave, Lord. ప్రభువా తొలగించండి. Set them free, Lord. వారికి విడుదలనివ్వండి. Set them free, Lord. వారికి విడుదల దయచేయండి. Let them rise up in boldness. తండ్రి, వారు ధైర్యంగా లేవాలి. Let them rise up in victory. తండ్రి, విజయోత్సాహంతో వారు లేపబడాలి. Thank you, Lord, దేవా వందనములు. for a new life in you. మీలో నూతన జీవాన్ని ఇచ్చారు. వందనాలు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని ఉందా? సంతృప్తికరమైన సేవా జీవితాన్ని మీరు కోరుకుంటున్నారా? అయితే మీకు ఇదే మంచి అవకాశం.
అల్వాల్, కూకట్పల్లి, సికింద్రాబాద్, యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురాలలో ఏరియా మేనేజర్ మరియు ప్రేయర్ ఇంటర్సెసర్ పదవులు ఖాళీగా ఉన్నవి. వేలాది ఆత్మలు దేవుని ఆత్మతాకిడి మరియు విడుదల కొరకు ఎదురు చూస్తున్నాయి. దేవుని కొరకు జీసస్ కాల్స్ ద్వారా ప్రజలకు సేవ చేస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా మారండి. రండి, మీ కొరకు నేరుగా ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది. ఇంటర్వ్యూ తేదీలు February 7 మరియు 8. సమయం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. స్థలం యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురం, 3వ ఫ్లోర్, CSI మెదక్ డైసెస్ ఆఫీస్, అపోలో హాస్పిటల్ ఎదురు వీధి, ఈస్ట్ మెట్రో స్టేషన్ దగ్గర, సికింద్రాబాద్. మరిన్ని వివరములకు మా ఫోన్ నంబర్ 9840979096. మా ఈమెయిల్ ఐడి careers@jesuscalls.org. దయచేసి మీ రెజ్యూమ్ మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో మర్చిపోవద్దు. Precious brother Rajasekhar, I'm so glad God has enabled you to retire peacefully with honor for all your labor of several years. May God give you the reward in the days to come.